హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. ఈరోజు తొలి ఏకాదశి సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. మనందరికీ తెలిసిన జనరల్ వర్డ్స్లో తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళి ముక్కోటి ఏకాదశి రోజు నిద్ర నుంచి బయటకు వస్తారు అని. ఈ రెండు తిథులని కూడా మనం పండగలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. తొలి ఏకాదశి రోజు స్పెషల్గా పేలాల పిండిని చేస్తాం. ఇంకా పిండి దీపాలతో హారతి, ముత్యాల హారతి కూడా ఇస్తూ ఉంటాం ఈరోజు. ఈ పిండి దీపాలు చేసేటప్పుడు లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను. కొంతమందికి ఈ క్రాక్ వస్తూ పగిలిపోతూ ఉంటున్నాయి చేస్తుంటే అని చెప్పారు. సో దీన్ని బియ్యం పిండి, ఆవు నెయ్యి, నీళ్లు, చపాతీ మనం ఎలా అయితే కలుపుతామో అలానే కలిపేసుకొని మెల్లగా ఇలా రౌండ్ బాల్స్ లా చేసి మధ్యలో గుంట పెట్టేస్తే సరిపోతుంది. ఆవు నెయ్యి దీపాలు చిన్న చిన్న వ్యాక్స్ టైపు గడ్డగట్టిన ఉంటాయి. సో అవి తీసుకోవడం బెటర్. మామూలు నూనె పోసి అట్లా వెలిగిస్తే మేబీ తెలియదు నాకు, నేను మాత్రం ఇవే యూజ్ చేస్తాను. సో ఇవి పగలకుండా ఉంటాయి నాకైతే. సో మీరైతే పూజా స్టోర్లో చూడండి, అట్లాంటి వ్యాక్స్వి చిన్న చిన్నవి గడ్డగట్టిన ఆవు నెయ్యి దీపాలు ఉంటాయి. నేను ఇక్కడైతే పూజకి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను. ముక్కోటి ఏకాదశి రోజు నేను స్వామివారి వెంకటేశ్వర స్వామివారి డెకర్ స్పెషల్గా చేశాను. ఆ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ చూడండి. డెకరేషన్ చేసేటప్పుడు మనం ఈ సంబారాలన్నీ కూడా పూజకు సంబంధించినవి అటు ఇటు పెట్టుకొని మధ్యలో మనం కూర్చొని పూజ చేసుకోవడానికి అనువుగా ప్లేస్ ఉంచుకోవాలి. పూజ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి, కుంకుమ, పసుపు, అక్షంతలు అట్లాంటివన్నీ కొంచెం దగ్గరలో ఉంచుకోవాలి. మిగతా ప్రసాదాలు అవన్నీ కూడా లాస్ట్లో కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ గణపతి పూజతో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలకి, మన బొట్టన వేలంత విగ్రహాలకి అభిషేకం కానీ పూజ కానీ చేయాలి అంటారు కదా. సో మా పూజా మందిరంలో ఉన్న వినాయకుడు, విష్ణుమూర్తి ఈరోజు ప్రత్యేకం కదా. సో ఈ ఇద్దరి విగ్రహాలను తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ గణపతి పూజతో ఆరంభించాను. పూజ ఏ విఘ్నాలు లేకుండా మంచిగా జరిపించండి అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తూ స్టార్ట్ చేశాను. గణపతి పూజ అయిపోయిన తర్వాత విష్ణుమూర్తికి అభిషేకం. మనకి టెంపుల్స్కి వెళ్ళడానికి వీలు లేనప్పుడు ఇంట్లోనే మనం ఇలా చిన్నగా అభిషేకాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. పెద్ద విగ్రహానికి చేయకూడదు కదా. సో అంగుష్ట మాత్రం మన బొటన వేలంత ఉన్న విగ్రహం ఉంటుంది కదా పూజా మందిరంలో. సో ఆ విగ్రహానికి మాత్రం, ఆ మూర్తికి, విగ్రహం అని కూడా అనకూడదు, సో ఆ మూర్తికి మనం అభిషేకం అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. పంచామృతాలు ఉంటాయి కదా, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార, వీటితో చేసుకోవచ్చు. లేదు ఉత్త నీళ్లతో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చేస్తున్నాను. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అంటారు కదా ప్రత్యేకంగా. సో ఈసారి అయితే ఈరోజు నేను ఉపవాసం ఉండటానికే ప్రయత్నించాను. కొంచెం శరీరం సహకరించడానికి మాత్రం పాలు మాత్రం తీసుకున్నాను. ఈ టిఫిన్ టైంలో, మధ్యాహ్నం భోజనం టైంలో, అలాగే ఈవినింగ్ భోజనం టైంలో పాలు మాత్రం తీసుకున్నాను. సాత్విక ఆహారం తీసుకోవచ్చు అంటారు కదా, పాలు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అందరికీ తెలిసిందే, ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేనైతే ఇదివరకు చేసేదాన్ని అప్పుడప్పుడు, బట్ మధ్యలో అయితే స్కిప్ అయింది సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల. ఈ తొలి ఏకాదశి నుంచి ఎవ్రీ మంత్ కూడా ఉపవాసం ఉందామని అనుకుంటున్నాను. తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండి ఎలా చేయాలో అందరికీ తెలుసు కదా. పేలాలు వేయించి వాటిని మిక్సీ చేసేసి దాంట్లోనే బెల్లం పొడి వేసేసి యాలకులు వేసేస్తే కొంచెం ఆవు నెయ్యి, అంతే పేలాల పిండి రెడీ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి కూడా మేము చేసుకుంటూ ఉంటాం. నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పేలాల పిండి ఇష్టం నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నేను వేరే యూట్యూబ్ వీడియోస్ కొన్ని చూశాను ఈరోజు ఇంకా స్పెషల్గా ఏం చేయొచ్చు అని. పిండి దీపాలు అనేవి లాస్ట్ ఇయర్ ముక్కోటి ఏకాదశికి కూడా నేను చూసి అప్పుడు కూడా వెలిగించాను. సో ఈసారి కూడా ఈ తొలి ఏకాదశికి కూడా వెలిగిస్తున్నారు. 5 వెలిగించమంటున్నారు, కొంతమంది 7 వెలిగించమంటున్నారు. సో ఏమైందని చెప్పి నేను 7 అయితే వెలిగించాను. 7 కొండలవాడు కదా, సో 7 సింబాలిక్. ఇలా వెలిగించి హారతి అయితే ఇచ్చాను. ఈ నామాలు ఇలా పెట్టి ఆ పిండి దీపాలను చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. చాలా ఈజీ కూడా ఆ నామాలు పెట్టడం. జస్ట్ అగ్గిపుల్లతో మనం పసుపు, కుంకుమ తీసుకొని ఆ నామాలలాగా పెట్టేయడమే. పూజ అయిపోయిన తర్వాత
ఈ లైట్స్ కట్టేసి ఆ దీపాల వెలుగులో స్వామివారిని చూస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. నాకైతే అట్లా చూడడం చాలా ఇష్టం. మీలో కూడా అలా ఎవరన్నా చేస్తూ ఉంటారా? ఈ రోజున ముత్యాల హారతి కూడా ఇవ్వాలి అని విన్నాను. సో ముత్యాలు అంటే ఇంట్లో మామూలుగా కొన్ని ఉన్నాయి. లాస్ట్ టైం తలంబ్రాలు సీతారామ కళ్యాణానికి యూజ్ చేశాను. తలంబ్రాలలో ముత్యాలు మా అమ్మాయి గొలుసు ఉంటే సో అది దాంట్లో పర్ల్స్ యూజ్ చేసి చేశాను. ముత్యాలు అంటే రియల్ ముత్యాలు మన దగ్గర లేకపోవచ్చు, కాకపోతే ఉన్న వాటినే అట్లా అనుకొని చేయడమే కదా లేనప్పుడు. సో హారతి ఇచ్చేటప్పుడు మనం ఆ హారతిని పల్లెంలో పెట్టుకొని ఆ చుట్టూ ముత్యాలు వేసి అట్లా ఇస్తే ముత్యాల హారతి అయిపోతుంది. సమ్ యూట్యూబ్ వీడియోస్లో చూశాను కొంతమంది చేయడం. సో నేను కూడా అదే ఫాలో అయ్యాను. అది ఈరోజు ఎందుకు ఇస్తారు అనేది నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా. ఇక్కడ హంస బౌల్ ఉంది కదా, సో ఇది విడిగా ఉంది అండ్ దీపపు కుందు విడిగా ఉంది. ఈ హంస బౌల్లో దీపపు కుందు పెట్టి దాంట్లో నేను హారతికి ఇట్లా ఏర్పాటు చేశాను. చాలా బాగుంది కదా. కొన్ని చిన్న చిన్న కొత్త ఐడియాస్ వచ్చినప్పుడు భలే అనిపిస్తూ ఉంటాయి. ఇది నిజంగానే హారతి ఇచ్చేది దానిలాగా క్రియేట్ అయిందనమాట. దీని చుట్టూ కూడా ముత్యాలు వేశాను ఈ లోపల. సో ముత్యాల హారతి కంప్లీట్ అయింది. మీరు కూడా తీసుకోండి స్వామివారికి ఇచ్చిన హారతి. ఇవి చిన్న చిన్న DIYs అనమాట. మనం ఇంట్లోనే కొత్త క్రియేటివిటీస్ ఏమన్నా చిన్నవి వచ్చినా మరి హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఇది దీపపు కుందు, ఇది ఎవరో రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు. ఒకటే ఉంది, సో అట్లా ఉండిపోతుంది ఎప్పుడో నుంచి. నాకు ఎందుకు ఈరోజు ఐడియా వచ్చింది సాంబ్రాణి కడ్డీలు దాంట్లో పెడదాం అని చెప్పి. సో అట్లా పెట్టాను. ఇది కూడా భలే ఉంది. ఆ ఫ్లవర్ టైప్లో సాంబ్రాణీలు పెట్టుకునే దానిలాగా యూజ్ చేసుకున్నాను దీపపు కుందుని. సో ఈ ఐడియా కూడా భలే అనిపించింది నాకు. ఇక్కడ స్వామివారి మూర్తికి ఈ బిలవపత్రాల దండ వేశాను. బాగుంది కదా. అన్ని ఫెస్టివల్స్ డెకరేషన్ ఐడియాస్ కోసం మా ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి, ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఈరోజు ఇలా మంచిగా తొలి ఏకాదశి పూజ అయితే స్వామివారు నాతో చేయించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వేరే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ నేను చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు కమెంట్స్ తప్పకుండా చెప్పండి. And for more interesting and useful videos, subscribe our channel Home Queen.